కమర్షియల్ రియల్ ఎస్టేట్ బాండ్స్ అంటే ఆఫీస్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, ఐటీ పార్క్స్, హోటల్స్, వేర్ హౌసెస్ లాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ డెవలప్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఆర్ కంపెనీస్ ఇన్వెస్టర్స్ నుండి మనీ రేస్ చేయడానికి ఇష్యూ చేసే బాండ్స్. ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ డిఎల్ఎఫ్ లిమిటెడ్, ప్రెస్టేజ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. సింపుల్‌గా రియల్ ఎస్టేట్ కంపెనీ కమర్షియల్ బిల్డింగ్ బిల్డ్ చేయాలి. లైక్ ఆఫీస్ టవర్ ఆర్ షాపింగ్ మాల్. కన్‌స్ట్రక్షన్‌కి లార్జ్ క్యాపిటల్ కావాలి. కంపెనీ బాండ్స్ ఇష్యూ చేస్తుంది ఇన్వెస్టర్స్‌కి. ఇన్వెస్టర్స్ ఆ బాండ్ కొనుగోలు చేసి మనీ ఇన్వెస్ట్ చేస్తారు. కంపెనీ ఆ మనీతో ఆఫీస్ బిల్డింగ్ కన్‌స్ట్రక్ట్ చేస్తుంది. షాపింగ్ మాల్స్ డెవలప్ చేస్తుంది. ఐటీ పార్క్స్ బిల్డ్ చేస్తుంది. బిల్డింగ్ కంప్లీట్ అయ్యాక కంపెనీస్‌కి ఆఫీసెస్ రెంట్‌కిస్తారు. లేదా షాప్స్ లీజుకిస్తారు. ఆ రెంట్ ఇన్‌కమ్ లేదా లీజ్ ఇన్‌కమ్ నుండి ఇన్వెస్టర్స్‌కి ఇంట్రెస్ట్ పే చేస్తారు. బాండ్ మెచ్యూరిటీ టైమ్‌లో ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేస్తారు. మినిమమ్ ఇన్వెస్ట్‌మెంట్ యూజువల్లీ 10,000 నుండి 1,00,000 వరకు స్టార్ట్ అవ్వచ్చు. ఇష్యూ రూల్స్ బట్టి డిపెండ్ అవుతుంది. మాక్సిమం ఇన్వెస్ట్‌మెంట్ లిమిట్ ఉండదు. ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్స్, బ్యాంక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లాక్స్ ఆఫ్ క్రోర్స్ వరకు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంట్రెస్ట్ రేట్ యూజువల్లీ 8-11% పర్ ఇయర్ రేంజ్‌లో ఉంటుంది. ఇంట్రెస్ట్ పేమెంట్స్ క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఉంటుంది. బాండ్ స్ట్రక్చర్ బట్టి డిపెండ్ అవుతుంది. కమర్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ కాబట్టి కామన్ మెచ్యూరిటీస్ 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్, 12 ఇయర్స్. ఎక్కడ కొనాలి? స్టాక్ ఎక్స్‌చేంజెస్‌లో లైక్ ఎన్ఎస్‌సి, బీఎస్‌సి లిమిటెడ్. ఆన్‌లైన్ బ్రోకర్స్ లేదా ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్స్ లైక్ జిరోదా, అప్‌స్టాక్స్. కమర్షియల్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ న్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు బ్యాంక్స్ లేదా బ్రోకర్స్ ద్వారా అప్లై చేయొచ్చు. అడ్వాంటేజెస్: స్టేబుల్ రెంటల్ ఇన్‌కమ్ బేస్, రియల్ ఎస్టేట్ సెక్టార్ గ్రోత్ బెనిఫిట్, ఫిక్స్డ్ ఇన్‌కమ్ ఇన్వెస్ట్‌మెంట్, పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్. డిసడ్వాంటేజెస్: కమర్షియల్ ప్రాపర్టీ డిమాండ్ తగ్గితే రెంటల్ ఇన్‌కమ్ తగ్గొచ్చు. ప్రాజెక్ట్ డిలే రిస్క్, ఎకనామిక్ స్లోడౌన్ ఇంపాక్ట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్. ఇలాంటి ఫైనాన్షియల్ టాపిక్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.